అందరికీ నమస్కారం. నన్ను పిలిచేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారని పిలిచారు. నిజంగా సీనియర్ జర్నలిస్ట్‌నే. అయితే ఈ సీనియారిటీ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసాం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్‌గా నేను ప్రెస్ మీట్‌లు కట్టుకొస్తున్నాం. ఇంకా ప్రెస్ మీట్‌లకి అటెండ్ అయ్యి ఈడ కూర్చొని ప్రశ్నలు అడగటం ఇదంతా అవాయిడ్ చేసినటువంటి సమయం ఇది. ఐఎమ్ నాట్ మచ్ అటెండింగ్ ఎనీ ప్రెస్ మీట్స్ నౌ-ఏ-డేస్. కానీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎవరిది అంటే ఎంఎస్ రాజు గారిది. అగదా సినిమాది అనటంతోటే దట్ ఈజ్ ఆ పేరు ఒకటి నన్ను ఈ ప్రెస్ మీట్కి ఈ రోజున లాక్కొచ్చింది. అదర్వైజ్ ఐఎమ్ నాట్ రెగ్యులర్లీ అటెండింగ్ దీస్ ప్రెస్ మీట్స్. అంటే ఆ పేరుకి ఆ బ్రాండ్కి మేము ఇచ్చే విలువ అలాంటిది. ఒక నిర్మాత అనే పదానికి మేకర్ అనేటువంటి ప్రమోషన్ తెచ్చినటువంటి నిర్మాత ఎంఎస్ రాజు గారు. మేకర్ అనే పదం ఎక్కువగా పాపులర్ అయింది ఈయన దగ్గర నుంచి. ఈయన సినిమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ మేకర్ అనేటువంటి తర్వాత చాలామంది మేకర్ అనేటువంటి టైటిల్ వేసుకున్నప్పటికీ it is a matter of subject whether they are the true makers or not. మేకర్ ఆఫ్ డిస్కషన్ అని అలాంటి మేకర్ అనేటువంటి గౌరవ నిర్మాతగా తీసినటువంటి వ్యక్తి. ఇంకోటి ఏంటంటే నిర్మాత ఆత్మగౌరవ పతాకాన్ని ఆవిష్కరించుకున్న అతి కొద్ది మంది నిర్మాతలలో ఎంఎస్ రాజు గారు ప్రథములు. ఈ రోజున సినిమా అంటే నిర్మాత అనేవాడు నిమిత్త మాత్రుడు, నిర్మాత అనేవాడు ప్రేక్షకుడు, నిర్మాత అనేటువంటి వాడికి నిస్తేజంగా నిలబడిపోవటం తప్ప ఎలాంటి ప్రమేయము చిత్ర నిర్మాణంలో ఉండటం లేదు, భాగస్వామ్యం ఉండటం లేదు అనేటువంటి బాధ చాలా రోజులుగా కలుగుతుంది. నిర్మాత యొక్క ఆత్మ గౌరవం దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవం నిలబడినంత కాలం మాత్రమే సినిమాలు తీశారు. మధ్యలో గ్యాప్ వస్తే సగౌరవంగా పక్కన ఉన్నారు. మళ్ళీ ఈ రోజున దర్శకుడిగా తను ఆవిష్కరించుకోవటం చాలా గొప్ప విషయం. ఒక నిర్మాత దర్శకుడిగా మారటం అంటే వెనక ఎంత గొప్ప కృషి ఉండాలి, ఎంత గొప్ప అవగాహన ఉండాలి. ఆయన చేసినటువంటి సినిమాలు దర్శకుడిగా మారిన తర్వాత చేసిన సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్తో చేయలేదు, చిన్న చిన్న ప్రయోగాలు చాలా చక్కటి సెన్సిబుల్ ఫిలిమ్స్ తీశారు ఆయన నిర్మాతగా. దర్శకుడుగా నిర్మాతగా ఎంత పెద్ద పెద్ద సినిమాలు తీశారో దర్శకుడుగా అంత చిన్న సినిమాలు అంత సెన్సిబిలిటీని ఆవిష్కరించినటువంటి డైరెక్టర్. అలాగే అగదా సినిమా చూస్తుంటే పోస్టర్ స్పీక్స్ వాల్యూమ్స్ అనేటువంటిది చాలా రేర్గా చూస్తున్నాం. ఒక పోస్టర్తో సినిమా ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని, ఫిలిం ట్రేడ్ అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేయగలగటం అనేటువంటిది అది ఒక అగదా పోస్టర్తో ఆ అటెన్షన్ గ్రాప్ చేశారు రాజు గారు. సో వండర్ఫుల్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎలాంటి సందేహాలు లేదు. ద మీడియా విల్ ఆల్వేస్ బి విత్ రాజు గారు. మమ్మల్ని ప్రత్యేకంగా పిఆర్ఓ కూడా ఫోన్ చేసి, సార్ రాజు గారు అడిగారండి మీరు తప్పకుండా రావాలండి అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ వీ విల్ కమ్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బీ విత్ సచ్ ఏ మేకర్. అలాంటి మేకర్ని రక్షించుకోవాలి, అలాంటి మేకర్ని గౌరవించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఈ కార్యక్రమానికి మేము సీనియర్ జర్నలిస్టులు చాలామంది వచ్చాము. సో వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్. మేడం నమస్తే అండి. ఆయన చెప్పారు సోదరిలాగా తను నిలబడి, మీలాంటి వాళ్ళండి ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు కొత్త వాళ్ళు కోట్లాది లాభాల కోసం సినిమాలు తీరండి, ప్యాషన్ కోసం సినిమాలు తీస్తారు. ఆ ప్యాషన్ అనేటువంటి సాటిస్ఫై, ఆ డబ్బు అనేటువంటిది మరొక సినిమా తీయడానికి అవసరమైన ఆర్థిక లాభం, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దొరికితే చాలు, అంతేగాని దీని మీద కోట్లు సంపాదించాలని రారు. అలాంటి దృక్పథంతో వచ్చి రాజుగారు లాంటి మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్కి మీరు అండగా నిలిచినందుకు కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో మా జర్నీ విజయ్ కుమార్ గారి నుంచి మంజులా గారు అంతా బాగా తెలుసమ్మా మాకు. We also know you. So entire unit, Agadha, congrats. You are looking awesome. Congrats, super. Bye. Sir, Raj Garu, once again hats off to you, sir. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగేంద్ర కుమార్ గారు కొంచెం ముస్తాబై